చిత్ర పరిశ్రమలో ఇటీవల తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస విషాదాలు అందరినీ కూడా బాధకు గురి చేస్తున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు, వారిని అభిమానించే అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం తీవ్ర విషాదం నెలకొంటోంది. వయోభారం, హార్ట్ అటాక్, రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల సెలబ్రిటీలు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మీరా జాస్మిన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, హీరోయిన్గా మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంది సౌత్ ఇండస్ట్రీలో. మాలీవుడ్ బ్యూటీ మీరా జాస్మిన్ ఈ పేరుకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించింది ఆమె. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్ కొంతకాలం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవల సముద్రకని యాంకర్ అనసూయ నటించిన విమానం మూవీలో గెస్ట్ రోల్లో నటించారు. తాజాగా మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి ఫిలిప్ కన్నుమూశారు. వయసు 83 సంవత్సరాలు ఆయనకు. ఫిలిప్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. జోసెఫ్ ఫిలిప్కి భార్య ఎలియమ్మ జోసెఫ్, పిల్లలు జీబీ సారా జోసెఫ్, అలాగే జెనీ సారా జోసెఫ్, జార్జ్ జాయ్ ఉన్నారు. మీరా జాస్మిన్ 4వ కుమార్తె. ప్రముఖ దర్శకుడు లోహిత దాస్ దర్శకత్వంలో దిలీప్ హీరోగా నటించిన సూత్రధారన్ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ముద్దుకుమ్మ. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ మీరా జాస్మిన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2002లో రన్, బాలా ఆమె కెరీర్ని పూర్తిగా మార్చాయి. వరుస హిట్స్తో టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళింది మీరా జాస్మిన్. రన్ మూవీకి గాను ఆమెకు ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ ఉత్తమ మహిళా తొలినటి పురస్కారం కూడా వచ్చింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ఆయుధెజిత్తు, ఎస్ఎన్ స్టాలిన్ దర్శకత్వంలోని మెర్క్యూరీ పుక్కుల్ మూవీలో కూడా నటించింది. ఇలా స్టార్ డైరెక్టర్తో నటించిన ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది మీరా జాస్మిన్. ఆమె ఇంట ఇలాంటి విషాద వార్త వినాల్సి రావడంతో ఆమె అభిమానులందరూ కూడా షాక్కి గురయ్యారు. నివాళి అర్పిస్తూ ఉన్నారు ఆమె తండ్రికి.